మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, సర్కారీ సంతలు, పిఎం స్వనిధి కింద 100 నగరాల్లో, కొన్ని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్బులు, ప్రకృతి సాగులోకి 1 కోటి మంది రైతులు, కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లు, పిల్లల కోసం ఎన్పిఎస్ వాత్సల్య. ఇక్కడ సర్కారీ సంతలు అంట. ఇక్కడ పిఎం సన్నిధి కింద 100 నగరాల్లో, కొన్ని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్బులు, ప్రకృతి సాగులకు 1 కోటి మంది రైతులు, కూరగాయల సాగుకి భారీ క్లస్టర్లు, పిల్లల కోసం ఎన్పిఎస్ వాత్సల్య అని ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సంతలు అక్కడక్కడ హబ్బుల్లాగా ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలకు సంబంధించి ఇక్కడ ఫుడ్ అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇది రైతులకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా 1 కోటి మంది రైతులు, ప్రకృతి సాగులకి 1 కోటి మంది రైతులు వస్తారట దీనివల్ల అని తెలుసుకోవచ్చు. యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో అప్పులు 14 లక్షల కోట్లు. బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంటు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజ్. కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్. ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు. మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ ఉమెన్కు హాస్టల్స్, కార్మికులకు డార్మిటరీలు. 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి ఇల్లు. ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు. రైల్వేలు పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావన నో. ఇక్కడ నిన్న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇక్కడ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా వివిధ శాఖల వారీగా ఎక్కువగా యువత ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యంకి సంబంధించి ఇక్కడ పెద్దపీట వేసినట్టుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి మిత్రపక్షాల రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేసినట్టుగా, వాళ్ళకే ఎక్కువ అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్టుగా మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వ రాష్ట్రాలకు ఇక్కడ మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నట్టుగా ఇక్కడ మిత్రపక్షాల ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ బడ్జెట్ మొత్తం బీహార్కి 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు వేస్తారు. విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజ్ అంట. కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే అన్నట్టుగా ఇది 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్. ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు. మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ విమెన్కు హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అదేవిధంగా కార్మికులకు డార్మిటరీలు. 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి రూపాయల ఇల్లు అంట. 1 కోటి ఇండ్లు మంజూరు చేస్తారంట. 10 లక్షల కోట్ల పెట్టుబడితో పట్టణ పేదలకు 1 కోటి ఇండ్లు మంజూరు చేస్తారంట, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు. ఈ ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు. రైల్వేలు పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావన లేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉరుముతున్న నిరుద్యోగ భూతం, పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి. సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన. కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన సంకట స్థితి. అందుకే మోడీ ఎవరి మాట వినరనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పదాన్ని కొనసాగించారు. సంకీర్ణ మిత్రులను సంతృప్తిపరుస్తూనే యూత్ మంత్రం పఠించారు. ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్ళలేదు. ఇక్కడ మొత్తం మీద నిరుద్యోగ భూతం, పన్నులు కడుతున్న వారు ఎక్కువ స్థాయిలో నిరాశలో ఉన్న వాళ్ళకు కొంచెం ఇక్కడ సంకీర్ణ సర్కారు నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటి డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఇక్కడ వచ్చే అసెంబ్లీలో కొత్త ఓటర్లను ఆకర్షించే విధంగా ఇక్కడ బీహార్కు సంబంధించి కొంచెం
నిధులు కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ యూత్ మంత్రం పట్టించారు అన్నట్టుగా తెలుసుకోవచ్చు. జన ఆకర్షణ జోలికి వెళ్ళలేదు. జనాలకు సంబంధించి ఇక ప్రజలకు సంబంధించి వీళ్ళు నిధులు కేటాయించలేదు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. పసిడి పతనం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 6% కోత. ఫ్యూచర్స్లో 4,000 మేర పడిన ధర. మొబైల్ ఫోన్లు ఛార్జర్ల పైన సుంకం తగ్గింపు. ఇక్కడ బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్కి సంబంధించి డ్యూటీ 6% కోత. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గించిర్రు. దానివల్ల బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్స్లో 4,000 మేర పడిన ధర. మొబైల్ ఫోన్లు ఛార్జర్ల పైన సుంకం తగ్గింపు. దాని ద్వారా ఇక్కడ మొబైల్ ఫోన్లు ఛార్జర్ల ద్వారా ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా ట్యాక్స్ తగ్గించారు. దాని ద్వారా ఇక్కడ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉన్న ధరలని తెలుసుకోవచ్చు. తెలంగాణకు నిల్లు. ఒకదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు. ఇతర పథకాల కింద 60% నిధుల ఊసేది. 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల నిధులెక్కడ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్లది పాతకతే. గిరిజన వర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాటెత్తలేదు. ఇక్కడ తెలంగాణకు నిళ్ళని ఇక్కడ ఏమాత్రం బడ్జెట్ కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కోరిన వినతి పత్రాలు అందజేసి సీఎం రేవంత్ రెడ్డి దానికి ఏమాత్రం కూడా వాళ్ళు స్పందించలేదన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం. వీళ్ళు వినతి పత్రం ఇచ్చిన ఒక్కదానికి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కింద నిధులు మంజూరు చేయలేదన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు. ఇతర పథకాల కింద 60% నిధుల ఊసేది. 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల నిధులెక్కడ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్లది పాతకతే. గిరిజన వర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాటెత్తలేదు. ఇక్కడ మొత్తం మీద తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించలే. నిరాశాజనకంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నట్టుగా బడ్జెట్కి సంబంధించి ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం కుర్చీ బచావో బడ్జెట్. అందుకోసమే ఏపీ, బీహార్లకు నిధులు. ఇది ప్రధానికి గౌరవం కాదు. బడ్జెట్లో తెలంగాణ పదవే లేదు. ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు. త్వరలో దక్షిణాది సీఎంలను కలుస్తా. ఇక్కడ కుర్చీ బచావ్ బడ్జెట్. ఇక్కడ మొత్తం మీద తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదు. తెలంగాణ పేరే ఎత్తలేదు బడ్జెట్లో అన్నట్టుగా ఇక్కడ సమావేశాల్లో బడ్జెట్కి సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇదే పద్ధతి కొనసాగిస్తే బీజేపీకి వచ్చే ఎన్నికలలో స్థానం ఉండదు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ముందు ఇతర రాష్ట్రాల సీఎంలను కలుస్తాము అన్నట్టుగా ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఇక సీఎంలను కలిసి మాట్లాడతాం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారత అందిస్తుంది. యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారత అందిస్తుందంట. యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతున్నట్టుగా ఇక్కడ యువతకు ఉద్యోగాల అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. నూతన బడ్జెట్ వల్ల ఇక్కడ నూతన మధ్యతరగతి వాళ్లకు ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది అన్నట్టుగా యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ యువత మెరుగుపడుతుంది అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు బడ్జెట్కి సంబంధించి. ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ను రూపొందించారు. సంపన్న వర్గాలకు మేళ్లు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పణంగా పెట్టారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే విధంగా ఇక్కడ ఉంది అన్నట్టుగా బడ్జెట్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇక్కడ ఏమాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టి రూపొందించారు, బడ్జెట్ని విడుదల చేశారు అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా లేదు అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు బీజేపీ బడ్జెట్ని ఉద్దేశించి. ఏపీ హ్యాపీ. 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని హామీ. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు గ్రాంట్లు. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్స్ అభివృద్ధి. ఇక్కడ ఏపీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మిత్రపక్షం ఉన్నది కదా, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న కారణంగా ఇక్కడ ఏపీకి సంబంధించి ఇక్కడ ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. ఇక్కడ 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు. ఇంతకుముందుకు ఎప్పుడు ఈ విధంగా వరాలు
కేంద్రం నిధులు కేటాయించలేదు బడ్జెట్ అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. ఏదైతే రాజధాని ఏపీ ఆంధ్రప్రదేశ్ కొత్తగా నూతన ఏర్పడుతున్న అమరావతి రాజధానికి ఇక్కడ 15,000 కోట్లు కేటాయిస్తుంది ఇక్కడ కేంద్రం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందంట ఏపీలో. నిర్మాణానికి పూర్తి స్థాయిలో స్థొమ్ములు ఇస్తామని హామీ. నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి అవ్వడానికి సరిపోయేంత నిధులు కేటాయిస్తామన్నట్టుగా హామీ ఇవ్వడం జరిగింది. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు గ్రాంట్లు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. ఉత్తరాంధ్రకు రాయలసీమకు వెనుకబడిన ప్రాంతాలు కొప్పర్తి ఓర్వకల్ నోట్స్ అభివృద్ధి అన్నట్టుగా ముఖ్యంగా చెప్పుకొచ్చారు కేంద్ర బడ్జెట్లో భాగంగా ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఊరట కాస్తంతే వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల. కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం. 5 నుంచి 10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు. ప్రామాణిక తగ్గింపు 75,000కు పెంపు. ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ 25,000కు. పాత విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి నిరాశే. 6 నెలల్లోగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష. ఊరట కాస్తంతే వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం. 5 నుంచి 10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు. ప్రామాణిక తగ్గింపు 75,000కు పెంపు. ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ 25,000కు. పాత విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి నిరాశే. 6 నెలల్లోగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష. ఇక్కడ పాత చట్టం ప్రకారము పాత విధానంలో పన్నులు చెల్లించే వాళ్లకు నిరాశ ఉందంట. ఇక్కడ కొత్త విధానంలో పన్నులు చెల్లిస్తే కొద్దిగా ఊరట లభిస్తుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. 5 నుంచి 10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు. ప్రామాణిక తగ్గింపు 75,000కు పెంపు. మొత్తం మీద ఊరట కాస్తంతే ఏ విధంగా ఉపయోగపడే విధంగా లేదు కేంద్ర బడ్జెట్ అన్నట్టుగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి. అగ్నిపర్వతంలో నేను బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు. ఎక్కడో ఉన్నోళ్లను తెచ్చి పదవులిస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్. ఉన్న ఎమ్మెల్యేలు 5 గైర్హాజరు. రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ. 26, 28న విరామం. 7 పని దినాలు. అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం. ఇక్కడ అగ్నిపర్వతంలో నేను అన్నట్టు కేసీఆర్ నిన్న జరిగిన తెలంగాణ భవన్లో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల కారణంగా ఇక్కడ ప్రభుత్వంపై ఇక్కడ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలన్నట్టుగా ఇక్కడ వాళ్ళకు సూచనలు ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బిడ్డ జైల్లో ఉంటే తండ్రిగా నేను ఎట్లా బాధ ఉండదని నాకు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాజకీయ కక్షతోనే మా కవితను జైల్లో పెట్టారన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎక్కడో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి మంచి పదవులు ఇచ్చి చూస్తే ఇప్పుడు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు ఇక్కడ కేసీఆర్. బీఆర్ఎస్పీ సమావేశంలో కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది. ఉన్న ఎమ్మెల్యేలలో 5 గైర్హాజరు అయ్యారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో నిన్న సమావేశంలో కారణం 5 ఎమ్మెల్యేలు హాజరు కాలేదన్నట్టుగా తెలుసుకోవచ్చు. రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ. ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టబోతుంది ప్రభుత్వం. దానికి సంబంధించి 27న దానిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. 26, 28 విరామం. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు 26, 28న సెలవు ఇస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాలకు. 27న చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ మీద చర్చ జరుగుతుందని తెలుసుకోవచ్చు. అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం ఈ విధంగా వాళ్ళకు దిశానిర్దేశం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. అసెంబ్లీలో ఏ విధంగా రెస్పాండ్ కావాలన్నట్టుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి. నీట్ రద్దు అక్కర్లేదు. 1-2 కేంద్రాల్లోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం. మళ్ళీ పరీక్ష అనడం సరికాదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పిటిషన్ల కొట్టివేత. 2 రోజుల్లోగా నీట్ తుది ఫలితాలు కేంద్రం. ఇక్కడ నీట్ రద్దు అక్కర్లేదు. ఇక్కడ యథావిధిగా పరీక్ష సంబంధించిన రిజల్ట్స్ని విడుదల చేయాలన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ప్రశ్నపత్రం పేపర్ లీకేజ్ జరిగిందో అక్కడ సంబంధించిన విద్యార్థులను డిస్క్వాలిఫై చేసి మిగతా విద్యార్థులందరినీ ఇక్కడ యథావిధంగా రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇక్కడ నీటు తిరిగి పరీక్ష పెట్టే విధానం అవసరం లేదన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వానికి. 2 రోజుల్లో ఒక నీట్ చివరి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇంటింటి జ్వర సర్వే. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
ఇంటింటి జ్వర సర్వే సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇక్కడ వర్షాకాలం కారణంగా ఇక్కడ వివిధ రకాల వైరస్ జ్వరాల కారణంగా ఇక్కడ ఇంటింటి సర్వే చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. రోజువారీ విచారణ జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. రోజువారీ విచారణ జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. సిబిఐ కోర్టుకు హైకోర్టు మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. జగన్పై రోజువారీ విచారణ చేపట్టాలన్నట్టుగా జగన్పై ఉన్న కేసులను ఆస్తుల అక్రమార్జనలో ఉన్న కేసులపై మళ్ళీ విచారణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా గొప్ప గొప్ప కళలను నిజం చేసుకోవడంలో మీ వెన్నంటే ఉంటుంది ఎల్ఐసి వారి అమృత్ బాల్. ఎల్ఐసి వారి అమృత్ బాల్ పిల్లల కోసం ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రోడక్ట్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలు: పాలసీ కాల వ్యవధి మొత్తానికి ఆకర్షణీయమైన గ్యారంటీడ్ ఎడిషన్. పాలసీ మెచ్యూరిటీ వయసు 18 నుండి 25,000 మధ్యలో. సింగిల్ లిమిటెడ్ ప్రీమియం చెల్లింపులను ఎంచుకునే అవకాశం. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎల్ఐసి. ఆన్లైన్లో కూడా ఈ ప్లాన్ అమ్మకం అందుబాటులో ఉంటుంది. నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రతి క్షణం మీకు తోడుగా ఎల్ఐసి పిల్లలకు సంబంధించిన అమృత్ బాల్ ఎల్ఐసి వారని ఇక్కడ పథకం ద్వారా ఇక్కడ పిల్లలకు చిన్న ఎల్ఐసి పథకం వచ్చింది ఉపయోగపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇది మెచ్యూరిటీ 18 నుంచి 23 సంవత్సరాల మధ్య. ఇది తిరిగి దాని రిజల్ట్స్ 18 నుంచి 25 ఏళ్ళ మధ్య దీనికి మధ్యలో పాలసీ మెచ్యూరిటీ వయసు ఇక్కడ ఉంటుందంట. ఆ సమయంలో మనం దాన్ని మొత్తం పొందొచ్చు అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.